హాయ్ క్రియేటర్స్, నేను మీ అస్మిటెక్. మీరు కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి సబ్స్క్రైబర్స్ కోసం చాలా కష్టపడుతున్నారా? అయితే ఎలా అయినా సబ్స్క్రైబర్స్ ని సాధించాలని చాలా మంది ఏం చేస్తున్నారంటే టెలిగ్రామ్ ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా యాప్స్ లోకి వెళ్ళేసి సబ్ అని మెసేజ్ పెడుతూ ఉన్నారండి. దానివల్ల ఏం జరుగుతుంది? సబ్ అంటే యాక్చువల్ గా మన ఛానల్ ని వేరే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు. వాళ్ళ ఛానల్ ని మనం సబ్స్క్రైబ్ చేసుకుంటారు. దానివల్ల యూజ్ ఏంటండి? మనకి సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. అంతే కదా? సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. బట్ మన కంటెంట్ అనేది ఎవరికైతే నచ్చుతుందో జనరల్ గా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు మన ఛానల్ ని. బట్ మనం ఎప్పుడైతే ఇలా సబ్ లో సబ్స్క్రైబ్ చేయించుకున్నామో ఆ సబ్స్క్రైబర్ వల్ల మనకు నిజంగా అస్సలు యూజ్ అనేది ఉండదు. ఎందుకంటే వాళ్ళు మనం ఫోర్స్ గా చేయించుకున్నాం. ఐ మీన్ నేను మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను, మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పేసి జస్ట్ మనం సబ్స్క్రైబ్ చేయించుకున్నాం అంతే అనమాట. దానివల్ల 1% కూడా యూజ్ అనేది ఉండదండి. నెక్స్ట్ వచ్చేసి ఇలా సబ్ చేసేవాళ్ళు నార్మల్ గా ఓన్ ఐడితో కాకుండా, ఐ మీన్ ఓన్ జీమెయిల్ ఐడితో కాకుండా డూప్లికేట్ జీమెయిల్ ఐడీస్ ఉంటాయి కదండి, ఆ జీమెయిల్ ఐడీస్ తో చేస్తూ ఉంటారు అనమాట. చేయడం వల్ల ఏం జరుగుతుందంటే కొంతకాలానికి వాళ్ళు జీమెయిల్ ఐడి యూజ్ చేయడం అనేది ఆపేస్తారు కదా. సో ఆ టైంలో యూట్యూబ్ అల్గారిథం అనేది వాటిని స్పామ్ గా డిటెక్ట్ చేసి మన సబ్స్క్రైబర్స్ ని తగ్గించేస్తుందండి. అంటే ఒక 6 months వరకు ఒక జీమెయిల్ ఐడిని మనం ఎప్పుడైతే వాడమో, సో ఆ టైంలో ఆ జీమెయిల్ రిలేటెడ్ వచ్చిన సబ్స్క్రైబర్స్ అన్ని కూడా లాస్ అయిపోతాం అనమాట. ఇలా దీని వల్ల చాలా మంది నా సబ్స్క్రైబర్స్ తగ్గారు అని మెసేజ్ పెడుతూ ఉండాలి. మెయిన్ రీజన్ ఇది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మన వీడియోస్ జస్ట్ నార్మల్ గా మనం ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే అది కూడా స్పామ్ లో రిమూవ్ అయిపోతుంది. ఎందుకంటే ఎప్పుడైతే మనం వీడియో ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుంటామో నార్మల్ గా మనం వీడియో వాచ్ చేసి వీడియో బాగా నచ్చితే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటాం, అవును కదా? సో అలాంటప్పుడు మనం జస్ట్ వీడియో క్లిక్ చేసి స్టార్టింగ్ లోనే లైక్ చేస్తే ఆ లైక్ కూడా స్పామ్ లో పోతుందండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా స్పామ్ లో పోతుంది. సో ఇలాంటివి ఎప్పుడు చేయకండి. నా ఛానల్ స్టార్ట్ చేసి 2 ఇయర్స్ అయిందండి. ఆ టైంలో నాకు అంత ఐడియా లేదు. ఐ మీన్ షార్ట్స్ కి ఇంత పాపులారిటీ కూడా లేదనమాట ఆ టైంలో. సో ఈ నార్మల్ వీడియోస్, లాంగ్ లెంత్ వీడియోస్ ఎన్ని పెట్టినా కూడా సబ్స్క్రైబర్స్ రావడం చాలా అంటే చాలా కష్టమైపోయేది. బట్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు షార్ట్స్ పెట్టండి. షార్ట్స్ పెడితే మీకు ఆటోమేటిక్ గా ఒక షార్ట్ కి కాకపోతే ఇంకొక షార్ట్ కి మీకు సబ్స్క్రైబర్స్ వచ్చే ఛాన్సెస్ చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటాయండి. సో మీరు అనవసరంగా సబ్ అని టైం వేస్ట్ చేసుకోకండి. ఆ టైంలో వేరే ఒక వీడియో, ఏదైనా చిన్న వీడియో అయినా పర్లేదు, ఏదో ఒకటి చేస్తూ ఉండండి. బట్ రెగ్యులర్ గా వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉండండి. ఓకేనా? మరీ ఎక్కువ గ్యాప్స్ ఇవ్వద్దు. ఎందుకంటే మనం కరెక్ట్ ఫ్రీక్వెన్సీలో, ఐ మీన్ కరెక్ట్ టైం సెన్స్ లో మనం వీడియోస్ పోస్ట్ చేస్తే యూట్యూబ్ అల్గారిథం అనేది మన వీడియోస్ ని నోటిఫికేషన్ లో పుష్ చేస్తున్నాం. సో మనకు అలా రీచ్ బాగా పెరుగుతుంది, మన వీడియోస్ వైరల్ కూడా అవుతాయి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.